మంచి ముచ్చట్లు ఉంటాయని అందరికైతే ఎరికే కదా. ఇక ఈ మంగమ్మ అయితే మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొస్తుంది. ఇక ముచ్చట అందరికి ఎరికేనా. ఇవాళ అయితే నేను మంచిగా ఒక అప్పట్లో హీరో లెక్క కమెడియన్ మస్తుగా వేసిండు. ఆయన ఇవ్వాలనుకున్నారు బాబు మోహన్ సారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? దండం సార్. సార్ మిమ్మల్ని చూస్తే మస్తు సంబరం అనిపిస్తుంది. ఎందుకంటే కమిడియన్ గా మమ్మల్ని ఎంతగానో నవ్విచ్చిరు. నా చిన్నప్పుడు కూడా మస్తు సినిమాలు చూసినా సార్, మీ మస్తుగా సంబరం అనిపించి నేను ఇవాళ మీ తన కూర్చుంటాను అసలు అనుకోలే కూడా. ఇక మంచి అనిపిస్తుంది సార్. ఎట్లా అసలు మీరు నిజంగా యాక్టింగ్ ఫీల్డ్ లోకి మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు? అటు రాజకీయంలా ఇటు యాక్టింగ్ లా అసలు మంచిగా ముందుకు వెళ్తున్నారు. అసలు ఎట్లా వచ్చిరు సార్ యాక్టింగ్ ఫీల్డ్ లకి? సరదాగా స్కూల్లో నాటకాలు వేసేది. అనుకోకుండా ఒక దగ్గర షూటింగ్ జరుగుతుంది, అతను సరిగా చేయట్లేదు. ఏమయ్యా ఇంతమంది ఉన్నారు, ఎవరన్నా చేస్తారా ఇది అంటే నేను చేస్తాను. ఏదో చెప్పు డైలాగ్ అంటే చెప్పిన, సినిమా యాక్టర్ అయిపోయినా అంతే. నాటకాలు వేసేది కదా సార్ స్కూల్లో ప్రతి స్కూల్ డేకి నాటకాలు అట్లా. నేను నాటకాలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నేను బాగా యాక్టివ్గా ఉండేవాడిని. అలా సరదాలోనే వచ్చింది అవకాశం. అవునా? కమెడియన్ గానే ఎందుకు చేయాలనిపించింది సార్? అంటే నాకు తెలియదు, అది అవకాశం వచ్చింది చేసిన. హీరో అవకాశం వచ్చింది, హీరోగా చేసిన. అవును. తాతగా, తండ్రిగా, బ్రహ్మానందానికి కూడా తండ్రిగా పనిచేసిన. నేను నిరోషకు తాతగా చేసిన ఎప్పుడు బిగినింగ్ లోనే. కనుక నేను వేయని వేషం లేదు. హీరోగా వేసిన నేను 3-4 సినిమాలు హీరోగా వేసిన, డాన్సులు వేసిన, హీరోయిన్లతో డాన్సులు వేసిన. హీరోయిన్ కంటే బాబుమోనే బాగా చేసిండు అన్నారు. సిల్క్ స్మితతో ఎన్ని పాటలు చేశాను. బాబు మోహనే బ్రహ్మాండంగా చేసిన సిల్క్ స్మిత కంటే అన్నారు. నాకు డాన్స్ రాదు, కానీ మంచిగా చేసిరు సార్. ఏమో తెలియదు, బాగా చేసిరు. మంచి అంటే అప్పట్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు కూడా మంచి మంచి పేర్లు వస్తున్నాయి. ఎందుకంటే మంచి మంచి కామెంట్లు కూడా నేను చూసిన సార్. మంచిగా డాన్స్ చేస్తే మనం మంచి చేస్తే మంచోడే అంటారు సార్. ఇప్పుడు సినిమాలల్లా పెద్ద పెద్దోళ్ళు తెలుసు కదా, ఎవ్వరు మీకు మంచిగా దగ్గర ఉంటారు? అందరు బాగుంటారు అమ్మా నాకు. అందరు హీరోలు నాతో చాలా బాగుంటారు. అందరు డైరెక్టర్లు నాతో చాలా బాగుంటారు. అందరు హీరోయిన్లు నాతో చాలా బాగుంటారు. అది నా అదృష్టం. అంటే ఎందుకు మధ్యలో ఆగిపోయారు సార్? అంటే అట్లనే మినిస్టర్ గా ఉన్నా కదా 2 రాష్ట్రాలకు, క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నాను. క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నవాడంటే, క్యాబినెట్ మినిస్టర్ అంటే సీఎం కూడా క్యాబినెటే. కానీ వ్యాపారాలు, సినిమాలు, కమర్షియల్ సంబంధించినవి చేయకూడదు. ఎన్టీ రామారావు గారు కూడా చేయలేదు, సీఎం కొన్నాళ్ళు చేయలేదు. సీఎం అయిపోయినాక చేసిండు మళ్ళా ప్రజాసేవ కోసం. అట్లా అంటే రూల్స్ ఎందుకు అనిపించింది సార్ ఇప్పుడు రాజకీయాల్లోకి మళ్ళా ఇటు ఎందుకు మళ్ళీ? అవకాశం వచ్చింది చేయమన్నారు, చేసిన. అంతేనా? సినిమాలు కూడా అంతే, అవకాశం వచ్చింది చేయమన్నారు, చేసిన. నేను దానికి ఏదో ప్రయత్నం చేసుకొని వాని కాళ్ళు పట్టుకొని వీని కాళ్ళు పట్టుకొని వచ్చినాయి, చేసిన. ఓహో అన్నారు. అవకాశం అత్తకి వదిలిపెట్టదు, చేసుకోవాలంటారు. అవకాశం వచ్చినప్పుడు ఏ అవకాశమైనా ఛాలెంజ్గా తీసుకోవాలా, చెయ్యాలా. అవకాశాల కోసం నానా సంకలు నాకుతారు, నానా ఇబ్బందులు పడతారు కారు. ఇప్పుడు దాసరి సత్యనారాయణరావు గారు ఎంత పెద్ద డైరెక్టరు. ఆయన కొడుకును సినిమా యాక్టర్ చేసుకోగలిగిండా? 20 సినిమాలు తీశాడు, అయినా కొడుకు హీరో కాలేదు. అట్లనే రాఘవేంద్రరావు గారు ఎంత పెద్ద డైరెక్టర్, ఎంతమందిని హీరోలను చేసిండు, ఎంతమందిని హీరోయిన్లను చేసిండు. శ్రీదేవిని కూడా హీరోయిన్ చేసింది ఆయనే. కానీ ఆయన కొడుకుని 3 సినిమాలు తీసిన హీరోని చేయలేకపోయాడు. కనుక రాత రాసి పెట్టి ఉండాలి. ఆ రాత రాసి పెట్టి ఉంటే ఏమైనా అవుతారు. అంత మంచి పెద్ద టాప్ హీరోయిన్ అప్పట్లోనే మీతో డాన్స్ అయ్యింది, ఒక కమెడియన్ గా ఒప్పుకుంది. ఇప్పట్లో ఎవరన్నా అట్లా చేసేటోళ్ళు ఉన్నారు? అప్పుడు అంత పెద్ద హీరోయిన్ కాదమ్మా, నాతో డాన్స్ చేసినాకనే పెద్ద హీరోయిన్ అయింది. అవును సారు, మంచి పేరు వచ్చింది ఆ పాటతోని. చినుకు చినుకు వన్నెలతోని, చిటపట చిరు నవ్వులతోని. అబ్బా ఏం వేసిరు సార్, నిజంగా మస్తుంది. అది ఇప్పటికి కూడా మంచిగా ఒక ఆట ఆడుతుంది పాట.
మంచిగా డాన్స్ అయ్యే బుద్ధి అవుతుంది. మరి నాతో ఒక స్టెప్ వేస్తారా సార్ మరి? ఇప్పుడు కాదు, ఇప్పుడు మామూలు బాబు మోహన్. ఇప్పుడు అమ్మో, కెమెరా ముందు బాబు మోహన్. ఆశ ఉంటే మాకు ఆశ ఉంది, ఇప్పుడు కష్టం కష్టం. కష్టం. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ గెటప్ వేసుకుంటే అది వస్తుంది. ఓహో, నువ్వేం గెటప్ వేసుకొని రెడీగా ఉన్నావు. నేను ఇప్పుడు బాబు మోహన్ క్యారెక్టర్ లో ఉన్నా. ఉమ్. బాబు మోహన్ ఒక మాజీ అంటే మంత్రి. ఆన్ కెమెరా మీద అయితేనే చేస్తారంట సారు. ఓ, అది కూడా కరెక్టేనండి, కెమెరా ముందు చేస్తారు. నిజ జీవితంలో ఎలా ఉన్నారో అలా ఉంటారంట సార్. అయితే ఎలా అంటే ఇప్పుడు నిజంగా అప్పట్లో కోట శ్రీనివాస్ సార్ మీరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ప్రేక్షకులు అందరు దేవుళ్ళకి. ఆయన గురించి చెప్తే ఏం చెప్తారు సార్? మంచి స్నేహితులం ఇద్దరం. ఉమ్, మాకు భగవంతుడు రాసిండు, మా ఇద్దరిని మొదట రాసిండు, మీరిద్దరు సినిమా ఇండస్ట్రీని ఏలండి అని రాసిండు. ఏదైనా మా సొంతం ఏం లేదు, మేము అక్కడ ట్రైనింగ్కి పోలేదు, ఉమ్, పుస్తకాల్లో చదువుకోలేదు. ఉమ్. రాశాడు, అవకాశం ఇచ్చాడు, చేయమన్నాడు, చేశాం. మాకేం తెలియదు. ఎన్నేళ్ళ సోపతి ఉంటది సార్? 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్ మాది. 40 ఏళ్ళు. ఎంత బాధపడి ఉంటారు సార్. చాలా. ఇప్పుడు గుర్తు చేయకు, మళ్ళీ బాధ అయింది. అంటే 40 ఏళ్ళ సోపతి, మీరు డైలాగులు చెప్పేటప్పుడు సారు ఇద్దరు అనుకొని మంచిగా చెప్తారా? మీ ఇద్దరు కామెడీ మంచిగా ఉంటది సార్ నిజంగా. ఆ ఇద్దరు కాంబినేషన్ అదంతా నేను కూడా. ఎట్లా చేస్తాను, నువ్వు ఇట్లా చెయ్యి ఉమ్, అని మేము అనుకొని ఉమ్, ఎంత ప్లాన్ చేసుకొని చేసేవాళ్ళం. మీకు చెప్తుండేనా సార్ మీకు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యాలి? నేను కూడా చెప్పేది, నాకు కూడా చెప్పేది, నువ్వు ఇట్లా చేయి, నేను ఇట్లా చేస్తాను, అట్లా కాదు నేను ఇట్లా చేస్తాను అని చెప్పేది. అట్లా అనుకునేది మేము. అంటే సినిమాలు కామెడీగా మంచిగా పండించుట్లా కోట శ్రీనివాస్ సార్ మేమేం చేయలేదు, మాకు తెలియదు. కళామ తల్లి నేర్పించింది కళామ. ఆమె పూనకము పూనకము మాకు పూనబట్టే మేము చేసినాం. అంతేగాని మేము నాకు తెలియదు, ఏం చేసినామో తెలియదు. అంటే మనం ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా సార్ ఇద్దరు? ఇప్పుడు నువ్వు అనగానే కదా బాధ అవుతుంది. అనుక్షణం అంత బాగా కలిసి ఉండేటోళ్ళం. అంటే సినిమా చరిత్ర పుట్టిన కాడ నుంచి మొగోళ్ళని జంట అని ఎవరిని అనలే. ఒక మగ ఒక ఆడని జంట అంటారు, కానీ ఇద్దరు మగోళ్ళని జంట అంటారా? ఏడంటారు సార్. కనుక ఒక కామెడీ జంట, ఒక హిట్ పేర్ అని స్టాంప్ మాకే వేశారు, నాకు మా కోటన్నకి. నేను విన్నా, ఇద్దరు రెండు కళ్ళల్లో ఒక కన్ను మాయమైపోయింది అంటే మీరు ఎంత బాధపడ్డారో కూడా చూసిన సార్. నేను బాధపడ్డాం, చాలా ఫ్రెండ్స్ కదా. అంతకు ముందు రోజే మాట్లాడుకున్నాం, తెల్లవారుసరికి లేడు. అంటే ఇప్పుడు సినిమాలు ఏమైనా చేస్తారా సార్? 10 సినిమాలు చేస్తున్నాం ఇప్పుడు. మంచి మంచి నాన్నగారితో చేస్తారని ఎరకైంది. నిజంగా కరెక్టే కరెక్టే, కానీ అది ఏదో ఎందుకో దేనికో ఆగిపోయింది. అది ఆ కథ ఏదో కొంచెం బాగా రాలేదట. సరే, అది వాళ్ళ ప్రాబ్లం. అది అంటే అందులో కమెడియన్ గా చేస్తారా, ఏమన్నా పాత్ర ఇచ్చిరా సార్? మంచి మంచి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ తోని బాబు మోహన్ సార్ రాబోతున్నాడు. మళ్ళీ కోట శ్రీనివాస్ సార్ని కూడా మీలో చూసుకోండి, పుట్టించు. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. మీ డైలాగ్ లో పుడతాడు సార్. డైలాగులకు మనుషులు పుట్టరమ్మా, సృష్టికి పుడతారు. అంటే యాదికొస్తారు బాబు మోహన్ సార్, కోట శ్రీనివాస్ సార్ ఒక్కటే అని ఖచ్చితంగా మీకు అనిపించారంటే ఆయన కూడా యాదికొస్తాడు. అట్లా ఉంది. తెలిసిన వాడిని కనుకనే అన్నీ చేసిన, ఉద్యోగం చేసిన, చదువుకునేటప్పుడు క్లాస్ ఫస్ట్ ఉన్నా, స్కూల్ ఫస్ట్ ఉన్నా, క్లాస్ లీడర్ ఉన్నా, అక్కడి నుంచి ఉద్యోగం చేసిన, అక్కడి నుంచి సినిమా యాక్టర్ చేసిన, అక్కడి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, మంత్రిగా కూడా చేసిన, అన్నిట్లో కూడా నెంబర్ 1 మార్కులే. అది నా చరిత్ర. సరే, ఇప్పుడు సినిమాలు అన్ని చేస్తారు కదా, అంటే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా అందరు వస్తున్నారు కదా, అల్లు అర్జున్ గాని ఫ్యామిలీస్ అందరు వస్తున్నారు కదా ఫ్యామిలీస్ పరంగా. అట్లా అంటే నేను ఇప్పుడే చెప్పిన, దాసరి నారాయణరావు గారు ఎంత పెద్ద డైరెక్టర్, ఎంతమందిని హీరోలను చేసిండు, ఎంతమందిని హీరోయిన్లను చేసిండు. ఆయన కొడుకు కాలేదు. ఎందుకు కాలేదు? రాత ఉండాలి, అది ఇక లక్. రాత ఉండాలమ్మా, ఇక్కడ రాయాలి. ఇందాక నేను చెప్పినగా, అందుకనే ఫ్యామిలీలలో అందరు రారు, రాసి పెట్టుంటే వస్తారు.
ఇప్పుడు ఏం సినిమా సార్? పారడైజ్ సినిమానా? నాని సినిమా చేసే ఏదో ఒకటమ్మా, ఒక సినిమా వస్తుంది, ఇంకా మొదలు కాలేదు, మొదలైతుంది. అయినప్పుడు ఏం చేశారు సార్ అని అడిగినప్పుడు చెబుదాం. ఇంకా మొదలే కాలేదు కదా, పిల్ల పుట్టక ముందే పేరు పెడదాం అంటాం. అట్లయిద్దమ్మా. ఏమో ప్రేక్షకులకి ఏదో కొంచెం మీ అందిస్తారని ఆశ. ప్రేక్షకులు పిచ్చోళ్ళు గారమ్మో, నీకు నాకు నేర్తారు బడి అమ్మో, అవునా? అందుకనే ప్రేక్షక దేవుళ్ళు అన్నాడు ఎన్టీ రామారావు గారు. ఎట్లుంటది సార్ మీకు ఆయనతో అనుబంధం? ఎవరితోటి? ఎన్టీ రామారావుతో. నన్ను తమ్ముడు అని పిలిచేవాడు, నేను అన్నయ్య అని పిలిచేవాడిని. నా దేవుడు ఆయన. మా అమ్మ నాన్న ఆయన అభిమానులు, అందుకని నేను ఆయన అభిమాని. సినిమా ఇండస్ట్రీలా కొంచెం ఎట్లుంటది? ఆడవాళ్ళు వచ్చినా గానీ మగవాళ్ళు వచ్చినా గానీ కొంచెం కాస్టింగ్ పార్ట్ ఉంటది అంటారు కదా సార్. మీరున్నప్పుడు ఎట్లుంటుండే సార్? మేము ఉన్నప్పుడు బాగానే ఉండేది. మేము ఉన్నప్పుడు బాగానే ఉంది. మా వెనకాల ఏం జరుగుతుందో, మా ఊర్లో ఏం జరుగుతుందో మనకు కనపడొద్దా? కనపడదు కదా. మా ముందైతే బాగానే ఉంది. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడినారు, కనీసం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అన్న 2 మాటలు చెప్పండి సార్. మా చిరన్న తమ్ముడు ఆయన, మా కుటుంబ సభ్యుడు, అంతవరకే. అంతేనా? ఇప్పుడు ఆయనతో అవకాశాలు ఏం రాలేవు సార్? పవన్ కళ్యాణ్ తో ఏం అవకాశాలు? సినిమా అవకాశం. ఫస్ట్ పిక్చరే నేను కోట గారు కాంబినేషన్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అవును, ఫస్ట్. తర్వాత కొన్ని క్యారెక్టర్లు కుదురుతాయి, కొన్ని కుదరవు, అంతే తప్ప మేము ఈయన బట్టి అయితేనే నటిస్తాం, ఆయన బట్టి అయితేనే నటిస్తాం అంటే మేము ఎవరితో అనలేదు. బ్రహ్మానందం నేను కుదిరినాయి, బ్రహ్మానందం నేను చేసినాం. కోటగారు నేను కుదిరినాయి, కోటగారు నేను చేసినాం. కోట బ్రహ్మానందం బాబుమోహన్ కుదిరినాయి, పాట చేసినాం. మల్లికార్జునరావు ఇంకొకడు వాడు వీడు చేసినాం. నిజంగా మాయలోడ్లో సౌందర్యతో చేసిన పాట హైలైట్ సార్. సౌందర్య గారి గురించి చెప్తే 2 మాటలు ఏం చెప్తారు? సౌందర్య మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. వాళ్ళ ఫాదర్ చాలా మంచివాడు, వాళ్ళ బ్రదర్ చాలా మంచివాడు, వాళ్ళ అమ్మ చాలా మంచివాడు. అలాంటి మంచి వాళ్ళ బిడ్డ ఆమె. ఆమె నాకు ఆ అమ్మాయి ఫస్ట్ పిక్చర్ మనవరాలు పెళ్ళి, తిరుపతిలో షూటింగ్ జరుగుతుంది. అరే భలే ఉంది ఈ అమ్మాయి అని చూసిన. నాకు మరదల క్యారెక్టర్, నేను కోట గారి కొడుకుని. అవును, అంటే మా అత్త బిడ్డ, మేనమరదలు. డాడీ నాకు నేను అత్త కూతురునే పెళ్లి చేసుకుంటా అనేది అందులో క్యారెక్టర్. పాట పెట్టాలని అసలు ఎట్లా అనిపించింది? ఇట్లా పరిచయం అయినప్పుడు అప్పుడే అమ్మోరు షూటింగ్ కోసం ఒక మంచి అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి చక్కగా ఉండాలి, అలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నారు. కోటి రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అంకుశం ప్రొడ్యూసర్. అప్పుడు ఇంకా అంకుశం అయిపోయింది. అంకుశం తర్వాత ఈ అమ్మాయిని చూడంగానే అరే ఇట్లాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్టుంది అని 2 ఫోటోలు తీపిచ్చి అవి తీసుకుపోయి కోటి రామకృష్ణ గారికి, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి చూపించిన. అరే మనం ఇట్లాంటి అమ్మాయి కోసం చూస్తున్నాం అన్నారు. అది వచ్చారు, చూసుకున్నారు, అమ్మోరులో క్యారెక్టర్కి బుక్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఆ అమ్మాయి ఇక్కడ చేసే సినిమా మొదటి సినిమా, కానీ ఆ అమ్మాయి మొదటి సినిమాగా అమ్మోరు రిలీజ్ అయింది. ఈ సినిమా ఆగిపోయింది కనుక ఆ అమ్మాయి మొదటి సినిమా అమ్మోరు, రెండో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు, మూడో సినిమా మాయలోడు. అంటే మాయలోడే ఆ అమ్మాయికి హిట్ సినిమా. నాతో సాంగ్ చేయటం వల్లనే హీరోయిన్ అయింది పాట. కనుక మాయలోడికి ఆమె పెద్ద హీరోయిన్, టాప్ హీరోయిన్ కాదు, మాయలోడితో టాప్ హీరోయిన్ అయింది. అప్పటికి నేను మామగారు యువగారు అన్ని మంచి పొజిషన్లో ఉన్నా. నేనే నా పక్కన యాక్ట్ చేయటం నా అదృష్టం ఉన్నది. అమ్మాయి, నేను స్టార్ని, అమ్మాయి కాదు. కనుక ఆ అమ్మాయి అదృష్టం. ఈ పాటతోటి స్టార్ కావాలంటుంది. ఈ పాటతో తర్వాత చిరంజీవి సినిమాలో బుక్ అయింది ఒక్క దెబ్బకే. చిరంజీవి, బాలకృష్ణ. ఒక పాట ఆమెకు నిజంగా అవకాశాలని మొక్కటెనుకోటి కల్పించినాయి బాబుమోహన్ గారితో చేస్తే. అది కాదు అంతే అంటారా సార్? ఆ పాట చేయటం వల్ల. సార్ ఇప్పుడు ఏమన్నా పెద్దవాళ్ళతో అవకాశాలు వస్తే, పెద్దవాళ్ళంటే ఇప్పుడు స్టార్ హీరోస్ అల్లు అర్జున్, రామ్ చరణ్ అట్లాంటి వాళ్ళందరితో చేసినాము. పెద్ద చిన్న ఉండదమ్మా యాక్టింగ్కి. యాక్టింగ్కి అందరూ సమానమే. మేము పెద్ద క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, పెద్ద ఆయన చేస్తూ నేను ఎన్టీ రామారావు గారితో చేసిన, నాగేశ్వరరావు గారితో చేసిన, కృష్ణ గారితో చేసిన, కృష్ణరాజు గారితో చేసిన.
నేను అందరు హీరోలతో పనిచేసిన. సిల్క్ స్మిత గారి గురించి చెప్పండి సార్. సిల్క్ స్మితతో చేసిన, డిస్కో శాంతితో చేసిన, సౌందర్యతో చేసిన, ఆమనితో చేసిన, సోను వాలియా ప్రపంచ సుందరితో కూడా నేను యాక్ట్ చేసిన. అలీబాబా అద్భుత దీపంలో ఒక సాంగ్లో యాక్ట్ చేసిన ఆమెతో, సోను వాలియా ప్రపంచ సుందరి. అది నా అదృష్టం. బాగా స్క్రిప్ట్ 100 సూపర్, మనం అనుకున్నది వచ్చింది అనుకున్నప్పుడే సినిమా మొదలు పెడతారు, అంతే తప్ప రాయంగా ఇక మొదలు అయిపోయింది సినిమా. ఎట్లాంటి కథలు అయితే నచ్చుతాయి సార్? అన్ని నచ్చుతాయి మన, అన్ని రకాలుగా నచ్చుతాయి. నేను గోచి పెట్టుకున్నా, సూట్ వేసుకున్నా, పంచగట్టుకున్నా, గుండు కొట్టుకున్నా. ఇగో ఇది షూటింగ్, ఇదే గుండు. కానీ ఇది నటనమ్మ, జీవితం కాదు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కూడా ఉంది క్యారెక్టర్, అందులో కూడా గుండు కొట్టుకొని చేసిన కథపరంగా. ఎందుకంటే నన్ను ఆ హీరోయిన్ కు మోసం చేస్తే ఒక్కసారి అతనికి అమ్మో ఇక్కడ వీళ్ళ సాంప్రదాయం, ఆడపిల్లకి అన్యాయం చేస్తే గుండు కొడతారు అని ఆ భయపడిపోయి హీరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, దొంగ పెళ్లి. అట్లా కథకు అనుగుణంగా అది ఒక ప్రముఖుడితో ఏమంటే చేయాల్సిందే. సినిమా ఒప్పుకుంటేప్పుడే చెప్తారు కదా. అంటే ఫ్యామిలీ పరంగా ఏమన్నా చెప్తారా సార్? ఫ్యామిలీలో ఎట్లా ఉంటారు? అందరం బాగుంటాం, అందరం బాగున్నాం కనుకనే, అందరి కోఆపరేషన్ ఉంది కనుకనే అటు సినిమాలు చేసిన, ఇటు రాజకీయం చేసిన, ఇటు మంత్రి చేసిన, మళ్ళీ ఇప్పుడు మామూలు బాబు మాను కానీ ముందు కూర్చొని ఏది చేసినా ఇక సపోర్ట్ చేస్తారంటారు అందరూ. చేస్తున్నారు కనుకనే చేసిన. సపోర్ట్ లేనప్పుడు, ఇప్పుడు నేను 2 ఏళ్లతోనే పట్టుకున్నా ఇది. ఈ సపోర్ట్ సరిపోయింది కనుక ఇట్లా పట్టుకున్నా, లేకుంటే ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది, అంతే కదా. ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే ఎవరు ఏమి చేయజాలరు. ఆడవాళ్ళకి ఏం చెప్తారు సార్? ఆడవాళ్ళు మగవాళ్ళు సపరేట్ కాదమ్మా, ఇద్దరు దేవుని సృష్టి. ఆడమ్మ కానీ ఒక్కసారే పుట్టించిన దేవుడు కనుక ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఆడవాళ్ళే గ్రేట్. మగవాళ్ళ కంటే బాధ్యత ఎక్కువ నిర్వర్తించేది ఆడవాళ్ళే. ఇప్పుడు మగ ఆడ ఇద్దరు ఉద్యోగులు అనుకో, మగ ఆయన ఏం చేస్తాడు? లేస్తాడు, మొహం కడుగుతాడు, గడ్డం చేసుకుంటాడు, టీ అయిందా అంటాడు, తాగుతాడు, బట్టలు వేసుకుంటాడు, డ్యూటీకి వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే లోపల డోర్ దాటుతుంటే టిఫిన్ క్యారేజ్ అందియాలి ఆయనకి, వాటర్ బాటిల్ అందియాలి ఆయనకి, సంచి అందియాలి ఆయనకి, ఇది చేయాలి. కానీ అదే మహిళ అయితే పొద్దునే మగ ఆయనకంటే ముందు లేవాలా, వంట చెయ్యాలా, పిల్లల్ని తయారు చేయాలా, స్కూల్కు పంపాలా, ఈయనను తయారు చేయాలా, ఆఫీసుకు పంపాలా. ఆమె ఏదైనా మళ్ళీ ఉద్యోగం ఉంటే ఆమె కూడా పోవాలి. ఎవరు ఎక్కువ పని చేస్తారు? కనుక ఇంటిని తీర్చిదిద్దేది మహిళే. కనుక నాకు మహిళ అంటేనే ఎక్కువ గౌరవం. ఆడవాళ్ళు ఎస్. ఇది నువ్వు ఇక సాతోనైతే మంచి అయితే కాసేపు అయితే ముచ్చట పెట్టినా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.